వ్యాపారవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, రియల్టర్ల ఇండ్లే వారి టార్గెట్. ఇంట్లో పని చేస్తామంటూ ఎంట్రీ ఇస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తారు. యజమానికి వారిపై పూర్తి నమ్మకం కుదిరిన తర్వాత యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. ఇన్నేళ్లు పని చేసి మానేసిన ఇంటికి రెక్కీ చేస్తారు. ఎవరూ ఊహించని విధంగా దోపిడీ చేసి సరిహద్దులు దాటి వెళ్లిపోతారు. ఈ డేంజర్ గ్యాంగ్స్ ఎక్కడి నుంచి నగరానికి వస్తున్నాయి? వీళ్ళ క్రైమ్ స్టైల్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్లోని ధనవంతులను టార్గెట్ చేశాయి నేపాల్ గ్యాంగ్స్. ఇంట్లో పనిచేస్తామని ఎంటర్ అవుతారు. కొన్ని రోజులు చేసిన తర్వాత ఇంట్లో పరిస్థితులను గమనిస్తారు. ఇంట్లోని డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులపై కన్నేస్తారు. యజమాని ప్రతి మూమెంట్పై దృష్టి పెడతారు. అనువైన సమయం చూసి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, డబ్బు దొంగతనం చేస్తాయి నేపాల్ గ్యాంగ్స్. మాదాపూర్, నేరేడ్మెట్, మలక్పేట్, దోమలగూడ, కార్ఖానా వంటి ప్రాంతాల్లో నేపాల్ గ్యాంగ్స్ పలు దోపిడీలు చేశాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిని లూటీ చేసి కొందరు వెళ్తే ఇంట్లో ఉన్నవారికి భోజనంలో మత్తుమందిచ్చి బంగారం, డబ్బు తీసుకొని పరారయ్యాయి. అయితే వీళ్ళు సరిహద్దులు దాటితే పట్టుకోవడం కష్టమంటున్నారు పోలీసులు. గత నెలలో నేపాలీ ముఠా కార్ఖానాలో పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసింది. యజమానిని కట్టేసి పెద్ద మొత్తంలో బంగారు నగదు ఎత్తుకెళ్లారు. 75 ఏళ్ల కెప్టెన్ గిరి అనే వ్యక్తి నివాసంలో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి మరో నలుగురితో కలిసి గిరిపై కర్రలతో దాడి చేసి దొంగతనం చేశారు. 50 లక్షలు విలువ చేసే బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు పోలీసులు. 13 మంది సభ్యులతో కూడిన ఈ ముఠాను అరెస్టు చేశారు. మరో 8 మంది పరారీలో ఉన్నారన్నారు పోలీసులు. మన కార్ఖానా పిఎస్ లిమిట్లో గత నెల 15-16 నైట్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ ఇంటికి ఇది డకీతి కేసు జరిగింది. దీంట్లో మెయిన్ పార్టిసిపేషన్ అంటే వాళ్ళ ఇంటికి పని చేసి వాళ్ళు ఇద్దరు నేపాలీ, రాజేందర్ సాయి అండ్ రేఖా రావల్ ఇద్దరు అదే ఇంటికి అంతకుముందు 25-30 డేస్ నుంచి అక్కడ పని చేశారు. వాళ్ళు క్రిమినల్ ఇంటెన్షన్తో ప్లాన్ చేసి ఇంకా 11 మెంబర్స్, ఆల్ ఫ్రమ్ నేపాల్స్ ఓన్లీ, టోటల్ 13 మెంబర్స్ ఇది ప్లాన్ చేసి ఈ 15 and 16 నైట్లో ఈ ఆర్మీ ఎంప్లాయీ ఇంటికి వచ్చి వాళ్ళకి భయం ప్రాంతంలో పెట్టి కొట్టి ఈ దొంగతనం చేశారు. సిల్వర్, గోల్డ్ అండ్ క్యాష్ కొంచెం దొంగతనం చేశారు. రోజు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 13 మెంబర్స్ మన 5 పర్సన్కి అప్రెంట్ చేశాము. అండ్ ప్రాపర్టీ కూడా 73 గ్రామ్స్ సిల్వర్, 23 గ్రామ్స్ 73 గ్రామ్స్ గోల్డ్ ఐటమ్స్, 23 గ్రామ్స్ సిల్వర్ ఐటమ్స్, క్యాష్ 43,000 అది మన సీజ్ చేశాము. ఇంకా 8 అక్యూజ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మలక్పేట్లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. వరుస దొంగతనాల్లో నేపాలీ ముఠాల ప్రమేయం ఉండడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఈ కేసులో 50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి దొంగిలించి పారిపోయారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నేపాలీ నుంచి వచ్చి పర్సన్ కావచ్చు, తర్వాత మన లోకల్ కూడా వేరే ప్రాంతం నుంచి మన వచ్చి పర్సన్, అందరూ క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. ఈ కొంతమంది పర్సన్కి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది. దీని గురించి నేను చెప్తున్నాను కి ప్రతి పర్సన్కి మన క్యారెక్టర్ వెరిఫికేషన్, యాంటీసిడెంట్ వెరిఫికేషన్ చేస్తే తో కంపల్సరీ మన ప్రాపర్గా ఇది డొమెస్టిక్ హెల్ప్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వీ క్యాన్ ప్రొవైడ్. బట్ 100% ప్రతి నేపాల్ నుంచి వస్తారో అంటే క్రిమినల్ మైండ్తో ఉంటారో అది లేదు. అది ఇళ్లలో పని మనుషులను పెట్టుకునేటప్పుడు వారి క్రైమ్ రికార్డును పోలీస్ స్టేషన్లలో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.